బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సభలో కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలకరించారు. కేసీఆర్ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బాగున్నారా అని రేవంత్ అడగ్గా బాగున్నాను అంటూ కేసీఆర్ చెప్పారు. మరోవైపు ఉత్తమ్ కరచాలనం చేసిన సమయంలో కోపమా ప్రేమతోనా అంటూ కేసీఆర్ చలోక్తి విసిరారు. సభలో కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలకరించారు. కేసీఆర్ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బాగున్నారా అని రేవంత్ అడగ్గా బాగున్నాను అంటూ కేసీఆర్ చెప్పారు. మరోవైపు ఉత్తమ్ కరచాలనం చేసిన సమయంలో కోపమా ప్రేమతోనా అంటూ కేసీఆర్ చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ మంత్రులు పలకరించారు. ఇక్కడ ఏం జరిగింది పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. సో విజయ్ చంద్రగా ఇవాళ అసెంబ్లీ సమావేశం మొదలు కాగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అందరికంటే ముందుగానే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వెళ్లడం కంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి అసెంబ్లీలో తన కేటాయించినటువంటి సీట్లో కేసీఆర్ కూర్చున్నారు. ఆయన పక్కన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కూడా కూర్చున్నారు. అయితే ఆ అసెంబ్లీ సమావేశాలు ఒక 4 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. సో కేసీఆర్ అందరికంటే ముందుగానంటే దాదాపుగా అసెంబ్లీ సెషన్ ప్రారంభం కంటే ముందుగానంటే 8 నిమిషాల ముందుగానే అసెంబ్లీ లోపల తన కేటాయించినటువంటి సీట్లో కూర్చున్నారు. సో ఈ లోపుగా అసెంబ్లీ మొదలు కాగానే జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వచ్చిన తర్వాత నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం పెట్టారు. సో దేనికి కేసీఆర్ కూడా ప్రతిగా నమస్కారం పెట్టారు. సో రేవంత్ రెడ్డి నమస్కారం పెట్టిన తర్వాత మిగిలినటువంటి మంత్రులు కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. సో ఈ క్రమంలో ఇటు మనం చూస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ లేదంటే కేసీఆర్ కానీ ఇటీవల ఒక 10 రోజుల క్రితం కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం సాగునీటి అంశం మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో అసెంబ్లీలో అసలు వాతావరణం ఎలా ఉంటుంది? కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో సో అసెంబ్లీలో వాతావరణం ఎట్లా ఉంటుంది? కేసీఆర్ చర్చలో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు? ఆయన ఎట్లాంటి ఆన్సర్స్ ఇస్తారన్న దాని మీద ఒకంత ఉత్కంఠ ఆసక్తి అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఎదురవుతే సో ఎట్లాంటి వాతావరణం అసెంబ్లీలో కనిపిస్తుంది అనేటువంటిది కూడా అందరు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మేము కూడా ఇప్పుడు మీడియా ప్రతినిధులం కూడా అసెంబ్లీ గ్యాలరీ నుంచి సో ఈ లోపల జరుగుతున్నటువంటి వాతావరణం అంతా కూడా దగ్గర నుంచి చూసాం. సో సభ సాంప్రదాయాన్ని మర్యాదలను కాపాడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి ఆయన వాకప్ చేశారు. దానికి కేసీఆర్ ప్రతిగా తన ఆరోగ్యం బాగుందని చెప్పేసి అన్నారు. సో రేవంత్ రెడ్డి నమస్కారం పెట్టి వెళ్లిపోగానే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మిగిలినటువంటి మంత్రులంతా కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి పోయారు. సో అయితే ఇటు కేసీఆర్ ఆరోగ్యం గురించి ఇటీవల తరచూ వస్తున్నటువంటి విమర్శలే కావచ్చు లేదా అపోహలే కావచ్చు వీటన్నిటికి కూడా ఇవాళ కేసీఆర్ చెల్లా చెదిరి ఆ పటాపంచలు చేశారు ఆ అపోహలకి. సో తాను ఆరోగ్యంగా ఉన్నాను, ఫిట్ గా ఉన్నాను, తాను అసెంబ్లీకి వస్తాను, చర్చల్లో పాల్గొంటాననే రీతిలో కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఆయన కూర్చున్నటువంటి శైలి కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు అంతా కూడా మనకు కనిపించింది. సో మరోవైపు అసెంబ్లీ సెషన్స్ ముందర ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకే మాట చెప్తున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే కాంగ్రెస్ నేతలు ఆయనని అగౌరవపరుస్తారు, ఆయనను మాట్లాడనివ్వరు, ఆయనకు మర్యాద ఇవ్వరు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఈ అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కనుక అసెంబ్లీకి హాజరైతే ఖచ్చితంగా ఆయనను గౌరవిస్తాము, ఆయన మాట్లాడినంతసేపు మాట్లాడిస్తాము, ఆయన మాట్లాడితే ఎవరిని కూడా తాము జోక్యం చేసుకోము, రన్నింగ్ కామెంటరీ చేయమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్పారు. సో ఇవాళ కేసీఆర్ హాజరు కావడం అనేటువంటిది మరి ఇవాళ కేవలం ఒక రోజుకే కేసీఆర్ పరిమితం అవుతారా లేదా మరిన్ని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరొక 2 రోజులు కూడా వాస్తవానికి జరగాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ బీఎస్సీ సమావేశంలో దాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దాని మీద క్లారిటీ వస్తుంది. సో కనుక కేసీఆర్ హాజరు మీద ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఆయన ఉన్నారు. సో ఆయన నేరుగా ఇటు నందినగర్ నుంచి గన్ పార్క్ వచ్చి గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ హాల్లోకి వెళ్లి కూర్చొని జాతీయ గీత ఆలాపన తర్వాత ఇటు చనిపోయినటువంటి 2 మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాన్ని ప్రకటిస్తున్న సమయంలోనే కేసీఆర్ లేచి వెళ్ళారు.
అయితే ఒక మాజీ ఎమ్మెల్యేలు చనిపోయినటువంటి సందర్భంగా వారికి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన సందర్భంగా సో వాళ్ళకి సంతాపం ప్రకటించేటువంటి దాకా కేసీఆర్ ఉండి వెళ్లాల్సింది అనేటువంటి అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కేసీఆర్ కనీసం ఈ సంతాప తీర్మానంలో పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది, చనిపోయిన ఎమ్మెల్యేలకు కొంత ఆయన వాళ్ళకు గౌరవం ప్రకటించాల్సి ఉంది, అది చేయకుండానే కేవలం ఒక 2-3 నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ వెళ్ళడానికి కూడా కొంత బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇవాళ వాతావరణం కనుక చూస్తే కేసీఆర్ ఇక పూర్తిగా వచ్చేటువంటి 2-3 రోజులు అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఆయన నేరుగా కేవలం 15 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నారు, కేవలం ఒక 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీ హాల్లో ఉన్నారు. సో ఆయన నేరుగా తిరిగి నందినగర్ లో ఆయన నివాసానికి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆయన తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవాళ బీఏసీలో సాగునీటి అంశానికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరగబోతుంది, ఎన్ని రోజులు చర్చ జరుగుతుందనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాతనే కేసీఆర్ తదుపరి తన బహిరంగ సభలకు సంబంధించినటువంటి డేట్స్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక, తదుపరి సెషన్స్ కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? ఇదే అంటే ఇవాళ వాస్తవానికి నిన్న హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈసారి సెషన్స్ కి కేసీఆర్ హాజరవుతారు అని చెప్పారు. అంటే కేసీఆర్ ఆ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత హాజరైనటువంటి 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అంటే 2024లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ సందర్భంగా కేసీఆర్ హాజరయ్యారు, అటెండెన్స్ వేయించుకుని వెళ్లారు. సో లాస్ట్ టైం కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు బడ్జెట్ చదువుతున్నటువంటి సందర్భంగా హాజరయ్యారు, అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. సో ఇప్పుడు కూడా కేసీఆర్ ఈ శీతాకాల సమావేశంలో జస్ట్ హాజరై కేవలం ఒక 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి సంతకం పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఈ సినారియో అంతా కనుక చూస్తే వచ్చేటువంటి 2-3 రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ పాల్గొనేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉందని మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ ఈ సెషన్స్ పూర్తిగా పాల్గొనేటువంటి ఆలోచనతో కనుక ఉంటే సో ఇక్కడ వాతావరణం వేరుగా ఉండేది. సో ఇవాళ పూర్తి సెషన్స్ వరకు ఆయన ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఇవాళ 2 మాజీ ఎమ్మెల్యేలకు సంతాపాన్ని తెలిపారు, మౌనం పాటించారు. ఆ తర్వాత 0 వరకు కొనసాగుతుంది. సో మిగతా అమెండ్మెంట్ బిల్స్ కూడా ఆర్డినెన్స్ కూడా ఇవాళ టేబుల్ చేశారు. అంటే మరొక 2 గంటల పాటు సెషన్ కొనసాగుతుంది. సో అయినప్పటికీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం ఒక 3-4 నిమిషాలు మాత్రమే పార్టిసిపేట్ చేసి కేసీఆర్ వెళ్ళాడంటే రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి మిగిలిన 2-3 రోజుల సెషన్స్ కూడా కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే అని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఒకవేళ ఆయనకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఇవాళ రోజంతా కూడా ఆయన హౌస్ లో ఉండేటువంటి అవకాశాలు ఉండేది. సో కనుక ఇక వచ్చేటువంటి రోజుల్లో కేసీఆర్ సెషన్స్ కి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగానే మనం చెప్పొచ్చు. ఓకే నవీన్, థ్యాంక్ యూ.